భారత మహిళల క్రికెట్ అనగానే వెంటనే అభిమానులకి స్ఫురించే పేరు మిథాలీ రాజ్. 17 భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి వన్డేలో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. టీ20ల రాకతో క్రికెటర్లందరూ దూకుడు మంత్రాన్ని చెప్పిస్తున్నా నిలకడతో వారికి పోటీనిస్తూ అసాధారణ రీతిలో వరుసగా 7 వన్డేల్లో అర్ధశతకాలు బాదడం మిథాలీకే చెల్లింది. అయితే ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ నుంచి ఆమెను తప్పించడంతో దేశం మొత్తం ఆమెకి మద్దతుగా నిలిచింది. దీంతో దిగివచ్చిన బీసీసీఐ దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంది. జోధ్పూర్ లో డిసెంబర్ 3, 1982లో జన్మించిన మిథాలీ రాజ్ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకుని సాధన ప్రారంభించింది. ఈ క్రమంలో 1999లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ పై 114 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆ తర్వాత టెస్టుల్లోనూ మిథాలీ రాజ్ జోరు కొనసాగింది. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 214 పరుగులు చేసి మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్ గా అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే. సుదీర్ఘ కెరియర్లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన మిథాలీ రాజ్ ప్రపంచ కప్ లో భారత్ ని 2 సార్లు ఫైనల్ కి చేర్చిన ఏకైక కెప్టెన్ గా నిలిచింది. అంతేకాకుండా టీ20లోనూ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గాను ప్రస్తుతం కొనసాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా మిథాలీ కంటే వెనుకే ఉన్నారు. కెరియర్ లో మొత్తం 120 వన్డేలకి నాయకత్వం వహించిన మిథాలీ ఏకంగా 51 అర్ధశతకాలను తన పేరిట లిఖించుకుంది. వన్డేల్లో భారత్ జట్టు గెలుపొందిన మ్యాచ్ల్లో మిథాలీ సగటు 75.72గా ఉండటం ఆమె జట్టును నడిపించిన తీరుని ప్రస్ఫుటం చేస్తోంది. వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో కీలకమైన సెమీస్ మ్యాచ్ నుంచి తనని తప్పించడంపై మిథాలీ రాజ్ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన కెరియర్ ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు తన దేశభక్తిని సందేహిస్తూ నైపుణ్యాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారంటూ బాధపడింది. ఏది ఏమైనా మిథాలీ రాజ్ కి ఈ సంక్లిష్ట సమయంలో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా మద్దతుగా నిలవడం దిగ్గజ క్రికెటర్ కి ఇచ్చిన సిసలైన గౌరవం. భారత మహిళల క్రికెట్ అనగానే వెంటనే అభిమానులకి స్ఫురించే పేరు మిథాలీ రాజ్. 17 భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి వన్డేలో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. టీ20ల రాకతో క్రికెటర్లందరూ దూకుడు మంత్రాన్ని చెప్పిస్తున్నా నిలకడతో వారికి పోటీనిస్తూ అసాధారణ రీతిలో వరుసగా 7 వన్డేల్లో అర్ధశతకాలు బాదడం మిథాలీకే చెల్లింది. అయితే ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ నుంచి ఆమెను తప్పించడంతో దేశం మొత్తం ఆమెకి మద్దతుగా నిలిచింది. దీంతో దిగివచ్చిన బీసీసీఐ దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంది. జోధ్పూర్ లో డిసెంబర్ 3, 1982లో జన్మించిన మిథాలీ రాజ్ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకుని సాధన ప్రారంభించింది. ఈ క్రమంలో 1999లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ పై 114 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆ తర్వాత టెస్టుల్లోనూ మిథాలీ రాజ్ జోరు కొనసాగింది. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 214 పరుగులు చేసి మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్ గా అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే. సుదీర్ఘ కెరియర్లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన మిథాలీ రాజ్ ప్రపంచ కప్ లో భారత్ ని 2 సార్లు ఫైనల్ కి చేర్చిన ఏకైక కెప్టెన్ గా నిలిచింది. అంతేకాకుండా టీ20లోనూ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గాను ప్రస్తుతం కొనసాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా మిథాలీ కంటే వెనుకే ఉన్నారు. కెరియర్ లో మొత్తం 120 వన్డేలకి నాయకత్వం వహించిన మిథాలీ ఏకంగా 51 అర్ధశతకాలను తన పేరిట లిఖించుకుంది. వన్డేల్లో భారత్ జట్టు గెలుపొందిన మ్యాచ్ల్లో మిథాలీ సగటు 75.72గా ఉండటం ఆమె జట్టును నడిపించిన తీరుని ప్రస్ఫుటం చేస్తోంది. వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో కీలకమైన సెమీస్ మ్యాచ్ నుంచి తనని తప్పించడంపై మిథాలీ రాజ్ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన కెరియర్ ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు తన దేశభక్తిని సందేహిస్తూ నైపుణ్యాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారంటూ బాధపడింది. ఏది ఏమైనా మిథాలీ రాజ్ కి ఈ సంక్లిష్ట సమయంలో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా మద్దతుగా నిలవడం దిగ్గజ క్రికెటర్ కి ఇచ్చిన సిసలైన గౌరవం. భారత మహిళల క్రికెట్ అనగానే వెంటనే అభిమానులకి స్ఫురించే పేరు మిథాలీ రాజ్.
That's a free hit. 17 భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి వన్డేలో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. That's a free hit. It's going to go. It's gone up high in the air. Beautiful piece of timing. It's gone all the way. టీ20ల రాకతో క్రికెటర్లందరూ దూకుడు మంత్రాన్ని చెప్పిస్తున్న నిలకడతో వారికి పోటీనిస్తూ అసాధారణ రీతిలో వరుసగా 7 వన్డేల్లో అర్ధశతకాలు బాదడం మితాలీకే చెల్లింది. అయితే ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ నుంచి ఆమెను తప్పించడంతో దేశం మొత్తం ఆమెకి మద్దతుగా నిలిచింది.